హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? మేము కూడా చాలా బావున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియో చాలా స్పెషల్. యాజ్ యూ ఆల్ నో ఇది మా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ వీడియో. నేను మార్నింగే తొందరగా లేచా. వీడియో తీస్తూ ఆరాంగా రెడీ అవ్వచ్చు అని. తొందరలో నేను ఈ వీడియోకి ఇంట్రొడక్షన్ ఇవ్వడమే మర్చిపోయా అనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు సెలబ్రేషన్ ఎలా చేసుకోవాలి అనే ఐడియాతో పాటు వీడియో ఎండ్‌కి మీకు కూడా లైఫ్‌లో ఖచ్చితంగా ఒక్కసారన్నా ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళాలి అనిపిస్తది. కంప్లీట్‌గా నేను మేకప్ నుంచి నేను సెలబ్రేట్ ఎలా చేసుకుంటున్నా యానివర్సరీకి అండ్ మేము ఎక్కడున్నాము. సో, అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తా అనమాట. తర్వాత ఇంకా మేము ఏ ప్లేసు ఏంది అన్నట్టు ఐటినరీ ప్రకారంగా ఒక్కొక్క ఎపిసోడ్ లాగా ఒక్కొక్క డే లాగా నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి నా వీడియోస్. సో మీరు ఇంకా నా స్కిన్ కేర్ వీడియో చూడలేదు అని అంటే ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. అది కూడా నేను అన్ని ప్రోడక్ట్స్ కూడా మెన్షన్ చేశాను. నైట్ 1కి అలా రీచ్ అయ్యి తొందరగా లేచినందుకు నా డార్క్ సర్కిల్స్ బాగా కనబడుతున్నాయి. ప్లీజ్ అవాయిడ్ ఇట్. లాస్ట్ వీడియోలో నేను ఎక్కడెళ్తున్నాము అనేది కంప్లీట్‌గా సస్పెన్స్ పెట్టా కదా. సో మేమొచ్చింది కొలరాడో అండి. సంజయ్ ఎక్కడెళ్దాము అని అడిగితే నేను యూఎస్ వచ్చి 1 ఇయర్ కూడా కాలే కాబట్టి స్నో పిచ్చి చాలా ఉండటం వల్ల కొలరాడో చూస్ చేశా. ప్లీజ్ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూడకండి. ఫుల్ వీడియోని చెక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఒక అవుట్ఫిట్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను పర్ఫెక్ట్గా వేసుకుంటాను ఈ చలికి అదంతా ఇంకా డౌట్ వస్తుంది. నాకే భయం వేస్తుంది ఎంత చలి పెడుతుందో ఏంది అని. అంతా ప్లాన్ చేసుకుని అయితే తెచ్చుకున్నా. సో లిటిల్ బిట్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. నైకా నుంచి తీసుకున్నా ఇది. సో జస్ట్ స్లీప్ చేసి మార్నింగ్సే రెడీ అయిపోయి బయలుదేరే వాళ్ళకి ఇలాంటి హోటల్స్ ఆర్ వర్ది అనిపిస్తుంది. డెన్వర్ ఎయిర్పోర్ట్ నుంచి 6 to 10 minutes దగ్గరలోనే విండమ్ విన్గేట్ హోటల్లో బుక్ చేసుకున్నాం. పర్ఫెక్ట్ ఫర్ కపుల్ స్టే. యూ క్యాన్ చెక్ డిస్క్రిప్షన్ ఫర్ మోర్ ఇన్ఫో అబౌట్ రూమ్ డీటెయిల్స్. నాకు పెద్దగా ప్రో మేకప్ చేసుకోవటం ఏం రాదు. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. బట్ ఇంతవరకు ఓన్గా వేసుకోవడం వస్తే చాలా అనిపిస్తుంది. ట్రిప్స్లో మేనేజ్ చేయొచ్చు కదా. సో నేను చాలా సింపుల్ మేకప్ వేస్తాను. పెద్దగా ఏం వేయను. చూపించేంత అయితే అసలే కాదనుకుంటా. మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు నేను అవుట్ఫిట్ వేసుకొని వస్తాను అండ్ లిప్స్టిక్ లాస్ట్లో పెట్టుకుందాము. కొంచెం కోంబ్ చేసుకుందాము. ఎందుకు హెడ్ బాత్ చేసే అంటే 4 hours ఫ్లైట్ జర్నీ చేశాక ఫుల్ జిడ్డు అనిపిస్తాయి అనమాట. లేదంటే మాది మొత్తం హెయిర్ డే స్పాయిల్ అయిపోతుంది. యానివర్సరీ ఉంది కాబట్టి నేను అస్సలు ఛాన్స్ తీసుకున్నాను. ఇలాంటివి హెయిర్స్ మొత్తం ఆయిలీ అయిపోతే జిడ్డు అయిపోతే నేను చాలా ఫీల్ అవుతాను మళ్ళీ. అదే నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుర్రంటే ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి 10+ పైన. సో అవి కూడా వెళ్ళి చెక్ చేయండి. ఈ ట్రిప్ కంటే ముందు నేను ఇంకొక 2 వీడియోస్ అయితే పెట్టాను అనమాట. సెల్ఫ్ ప్యాంపరింగ్ అండ్ ప్యాక్ విత్ మీ ఫర్ మై వెకేషన్ అన్నట్టు. సో 2 బ్లాగ్స్ అయితే పెట్టేసిన. ప్లీజ్ అవి కూడా చెక్ చేయండి. అసలు యానివర్సరీ డే వచ్చింది అండ్ నేను హెయిర్ కూడా సెట్ చేసుకుంటున్నా. ఇంకొంతసేపట్లో మేము సెలబ్రేట్ కూడా చేసుకుంటాం. అసలు నమ్మబుద్ధి కావట్లే అనమాట. 1 year ఇలా అయిపోయింది. మై ఫ్రెండ్స్ ఆల్సో నాట్ బిలీవింగ్ యాక్చువల్లీ ఇంత త్వరగా అయిపోయింది అని అంటారు. వాళ్ళు కూడా విష్ చేసే కంటే ముందు 30% ఇంకా చల్లగా ఉంది. సో దీనిపైన ఇప్పుడు నేను రెవ్లాన్ వాడుతున్నాను. సో గైజ్ ఇప్పుడైతే నేను అవుట్ఫిట్ వేసుకొని వస్తాను. కంప్లీట్గా హెయిర్ ఇంకా మేకప్ అయితే అయిపోయింది. లిప్స్టిక్ ఒక్కటి పెండింగ్ పెట్టాను. స్టే ట్యూన్. సో గైజ్ ఇదే అనమాట అవుట్ఫిట్. నేను ఎన్ని రోజుల నుంచి డ్రీమ్ ఉండే ఇలా స్నోలో శారీ వేసుకోవాలి, ఫోటోషూట్ చేయాలి. ఈరోజు సెలబ్రేట్ కూడా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ. డ్రీమ్ కేమ్ ట్రూ. చాలా హ్యాపీ ఉన్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా బాగా అనిపిస్తుంది నా పైకి. కాకపోతే ఇంకా బయటికి వెళ్ళి ఆ వెదర్కి నేను తట్టుకుంటానా లేదా అనేది మెయిన్ టాస్క్ అనమాట. ఇప్పుడు భయం వేస్తుంది బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు కొంచెం లిప్స్టిక్ పెట్టుకొని హెయిర్ సెట్ చేసుకొని ఇంకా రెడీ అయి ఉందాం. సో డన్ గైస్. సో ఫైనల్గా అయితే ఇదా అని కన్ఫ్యూజన్లో ఉన్నా. సో సంజయ్ ఏమో ఇది అంటుండు. ఐ విల్ గో విత్ దిస్ యాజ్ పర్ హిమ్. ఈ శారీ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇండియాలో హౌస్ ఆఫ్ సుహి అనే వెబ్సైట్లో తీసుకున్నా. టీషర్ట్ కమ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ అమెజాన్లో తీసుకున్నా. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతాను. చెక్ దెమ్ అవుట్. తిరుగు చూద్దాం. నైస్. ఫైనల్గా అయితే రెడీ. బాగున్నానా లేదా? బాయ్. దా. వావ్. సో అవే మౌంటైన్స్ గైస్, రాకీ మౌంటైన్స్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ దగ్గరలో హోల్ ఫుడ్స్ ఉంటే హోల్ ఫుడ్స్కి వెళ్ళి
అక్కడ కేక్ పిక్ చేసుకొని అండ్ రోజెస్ అండ్ వాటర్ కూడా కొంచెం వాటర్ కేస్ లాగా కార్లో పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హైడ్రేట్ చేసుకోవచ్చు కదా బాడీని అన్నట్టు. సో ఫుల్ ఒక సెట్ తీసుకుంటున్నాం అనమాట, వాటర్ బాటిల్ కూడా. సో యా, యాక్చువల్లీ ఈరోజు వెదర్ చాలా బాగుంది. రాకీ మౌంటైన్స్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని పిక్స్ తీసుకొని మిస్ అవ్వను, అసలు చాలా ఎంజాయ్ చేద్దాం అన్నట్టయితే ఉన్నాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంకా ఫిక్స్ అయిందేమో, సంజయ్తో మాట్లాడుతున్నానేమో కాల్స్లో అన్నట్టునే ఉండే ఇన్ని రోజులు. ఎంత తొందరగా అయిపోయింది డేస్ అన్ని. యాక్చువల్లీ హోటల్లో కాంప్లిమెంటరీ కిందికి బ్రేక్ఫాస్ట్ పెట్టారు, బట్ ఎక్కువ పోక్ ఐటమ్సే ఉండే. సో మేము డ్రైవ్ త్రూలోనే ఇంపాసిబుల్ శాండ్విచ్ అండ్ బనానా బ్రెడ్తో ముగించేసాం. మా హోటల్ నుండి 1.5 hours టైం పడుతుంది రాకీ మౌంటైన్స్కి. ఆన్ ది వేలో ఉన్న హోల్ ఫుడ్స్కి వచ్చాము. వ్యాలంటైన్ స్పెషల్గా స్టోర్లో చాలా ఫ్రెష్ ఫ్లవర్స్తో పాటు క్యూట్ కేక్స్ కూడా ఉన్నాయి. రెడ్ ఫ్లవర్స్ తీసుకొని క్యూట్ కేక్ అని చెప్పా కదా, ఇదే హబ్బీ అండ్ వైఫీ. బాగుంది కదా, చూసిన వెంటనే చాలా నచ్చింది అనమాట. ఇంకోటి హార్ట్ షేప్ కేక్ తీసుకొని మళ్ళీ రాకీ మౌంటైన్స్కి స్టార్ట్ అయ్యాం. అసలు ఈ హోల్ ట్రిప్లో ఎంజాయ్ చేసేది డ్రైవ్ చేస్తూ వెళ్ళటమే. ఎంత బ్యూటిఫుల్ సీనరీస్ చూస్తామో. మేము డెన్వర్లో ల్యాండ్ అయ్యాక రెంటల్ కార్ తీసుకొని అన్ని ప్లేసెస్కి డ్రైవ్ చేస్తూ వెళ్ళామన్నమాట. చిన్న చిన్న లేక్స్ కూడా ఫ్రోజన్ అయినాయి కనబడతాయి. మేము నార్మల్ లేక్స్ చూస్తేనే ఎంత ఎక్సైట్ అవుతామో, డ్రైవ్ టైంలో ఫ్రోజన్ అయినాయి కనబడితే ఇంకా చాలా బాగుంటది ఆ సీన్ అయితే. రాకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ ఎంటర్ అయ్యే ముందు యూ నీడ్ టు టేక్ అన్ ఎంట్రీ పాస్ విచ్ ఈస్ $30 పర్ వెహికల్. అండ్ వాళ్ళు పేపర్ మ్యాప్స్ కూడా ఇచ్చారు, జస్ట్ ఇన్ కేస్ మౌంటైన్స్ లో సిగ్నల్స్ వల్ల గూగుల్ మ్యాప్ పనిచేయకపోతే హెల్ప్ అవుతుంది అని. ఇది నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అని చెప్తాను. స్నో లైఫ్ లోనే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చాలా నచ్చుతాయి, చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ చలికి కూడా తట్టుకోవాల్సి వస్తుంది. ఫైనలీ వీఆర్ హియర్, ది రాకీ మౌంటైన్స్. ఇట్స్ ద బెస్ట్ and must visit place in Colorado. It's popular for hiking and photography with stunning views. ఈ మౌంటైన్ లో హైకింగ్స్ కి చాలా లేక్స్ ఉన్నాయి, బట్ ఇందులో ఫేమస్ లేక్ వచ్చేసి బియర్ లేక్ అండ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. ఫైనలీ వీఆర్ హియర్. లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్. నేను ఫుల్ కవర్ అయి ఉన్నా, జస్ట్ లుకింగ్ ఫర్ ప్లేస్ సెలబ్రేషన్ చేసుకొని అవుట్ఫిట్ చేంజ్ చేద్దాం అన్నట్టు. It's very hard to walk with saree in snow especially. Oh my god. It chesama. మేము రాగానే స్నోఫాల్ మెల్లిగా స్టార్ట్ అయింది, బట్ అప్పుడే వచ్చాం కాబట్టి వీ వేర్ సో ఎక్సైటెడ్ టు సెలబ్రేట్ అవర్ యానివర్సరీ. సో దానిపైన ఫోకస్ ఉండే, కరెక్ట్గా వ్యూ కూడా ఎంజాయ్ చేయలే. ఫస్ట్ సెలబ్రేషన్, నెక్స్ట్ పిక్స్, లాస్ట్కి వ్యూ ఎంజాయ్ చేద్దాము అని పెట్టుకున్నాం అనమాట. సో నాకు హార్ట్ సింబాల్ వేయడానికే చాలా టైం పట్టింది. లుక్ ఎట్ దిస్ హార్ట్, క్యూట్. సో ఇందులోనే ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఏ మేము ఒకలా అనుకొని పోతాం, బట్ ఎప్పుడూ అనుకున్నట్టు జరగదు. బికాజ్ వెదర్ అస్సలు బాగాలేకుండే. మెల్లిగా స్నోఫాల్ నుండి స్నో స్ట్రామ్ లాగా మారింది. అసలు చాలా పిక్స్ రెఫరెన్స్ గా పెట్టుకున్నా, బట్ అక్కడ ఒక్కటి కూడా పిక్స్ తీసుకోవడం కుదరలేదు. అట్లీస్ట్ హార్ట్ వేసాం కదా అన్నట్టు సెలబ్రేట్ అయినా చేసుకొని వెళ్దాము అని ట్రైపాడ్ ఒక ప్లేస్లో పెట్టేసి వీడియో క్యాప్చర్ చేసుకుంటూ అలా మా యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాం. అండ్ గిఫ్ట్ అంటారా, సంజయ్ ఈ స్నో ట్రిప్ తీసుకొచ్చి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. బట్ ఇద్దరు ఫస్ట్ యానివర్సరీ రోజు తీసుకున్నట్టు గుర్తుగా ఉండాలని వి గిఫ్టెడ్ ఈచ్ అదర్ విత్ వింటేజ్ వాచ్. చాలా ప్రెటీ వచ్చాయి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సేమ్ క్యాసియో వింటేజ్ వాచెస్, ఆల్రెడీ లింక్స్ మెన్షన్ చేశాం, చెక్ దెమ్ అవుట్. స్ట్రోమ్ వల్ల లిటిల్ బిట్ ప్రాబ్లం ఫేస్ చేశాం, కానీ లైఫ్ లోనే ఇట్ వాజ్ అన్ఫర్గెటబుల్ సెలబ్రేషన్. ఇక్కడ నేను గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా, అప్పటికి సంజయ్ స్నో స్ట్రామ్ లో సెలబ్రేషన్ చేసుకోవడమే గొప్పరా బాబు అంటే మళ్ళీ గిఫ్ట్ కూడా ఓపెన్ చేయాలా పదరా అని అంటుండే. గైస్, నా ముక్కు ఫుల్ కారుతుంది, చెయ్యిలైతే ఓ మై గాడ్ ఫుల్ ఫ్రీజ్ అయిపోయినాయి. నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలే, ఓన్లీ సెలబ్రేషన్ చేసినాం, వీడియోస్ తీసుకున్నాం అంతే. అమ్మ నా వల్ల కావట్లేదు, బట్ నేను తీసుకోవాలి. ఐ కాంట్ టేక్ ఛాన్స్. కార్లో వచ్చి హీటర్ వేసుకొని కూర్చున్నాం మంచిగా, కొంచెం టైం తీసుకుందామని.
ఎందుకంటే షూస్ అంతా ఫుల్ తడిచిపోయినాయి, అవ్వట్లేవు, అసలు సరిపోవట్లేవు అనమాట. ఈ షూస్ కూడా అసలు అవ్వట్లేదు. ఐ డోంట్ నో అందరు ఎలా చేస్తారో. అమ్మో, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసింది, అంతా చేసింది, మొత్తం పోయింది. సంజయ్, హౌ ఇట్ వాస్? సో గైస్, ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తున్నాము, ఇంకో రౌండ్. సో వేరే అవుట్ఫిట్ చేంజ్ చేసిన అనమాట, శారీ ఒక 2 hours ఉంచుకొని. సో ఇప్పుడు కొంచెం సీనిక్ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. సో కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ వ్యూ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ కనబడుతున్న బోర్డు ప్రకారంగా ఏ ట్రైల్ కి వెళ్ళాలనుకుంటున్నారో చూస్ చేసుకొని వెళ్ళొచ్చు. సో మాకు సెలబ్రేషన్ ఉండే కాబట్టి ఓన్లీ బియర్ లేక్ ఒకటే చూడగలిగాము. స్నోలో ఎక్కువసేపు ఉంటే లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఘోరంగా మండుతుండే. మేము ఫుల్ పీక్ టైంలో వెళ్ళాం. దట్ టు స్నో బూట్స్, స్నో ప్యాంట్స్ లేకుండా వెళ్ళాం కాబట్టి, ప్లస్ స్నో స్ట్రామ్ తో చాలా ఇబ్బంది పడ్డాము. యాక్చువల్లీ ఈ లేక్ లోనే ఇప్పటి వరకు సెలబ్రేషన్ చేసుకున్నాము. సెలబ్రేషన్ చేసుకున్నాక తెలిసింది మేము ఈ లేక్ లో చేసుకున్నామా, ఫ్రీజ్ అయింది అది అని అప్పుడు అర్థమైంది అనమాట. సో ఇప్పుడైతే మీకు క్లియర్ గా వ్యూ చూపిస్తాను. లెట్స్ గో. అవునా, డౌటా? సో ఇదే బియర్ లేక్ గైస్. సో ఇక్కడ బోర్డు ఉంది చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ద లేక్. యాక్చువల్లీ బియర్ లేక్ ట్రైల్ ఇప్పటి వరకు మేము వచ్చింది. సో ఇది చూడండి, గో బియర్ లేక్. ఈ స్మాల్ లేక్ ఉందా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది అనమాట. సో ఇక్కడ ఇలా చిన్నగా లేక్ కూడా ఉంది. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. ఓ మై గాడ్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ వ్యూ ఆఫ్ బియర్ లేక్. వింటర్లో ఈ లేక్ మొత్తం ఫ్రోజ్ అవుతుందనే ఫేమస్, బట్ ఆ ప్లేస్ లో సెలబ్రేట్ చేసామని తెలిసాక అమ్మో చాలా భయం వేసింది. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. రిస్కీ ఉంటే అసలు వాళ్ళే అలౌ చేయకపోతుండే కదా. బ్యాక్గ్రౌండ్ సీనరీ అసలు అద్రింది. ఫాల్ సీజన్ లో అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటదంట. సో ఇది గైజ్ మా ఫ్రోజన్ లేక్ పైన యానివర్సరీ సెలబ్రేషన్ స్టోరీ. ఒకవేళ సెలబ్రేషన్ లాంటివి పెట్టుకోకపోతుండే అంటే పక్కా ఇంకో ప్లేస్ కవర్ చేసే వాళ్ళం. అప్పటికి ఈవినింగ్ 4 or 5 అయ్యిండే కాబట్టి ఆల్మోస్ట్ నైట్ అనే లెక్క ఇక్కడ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతే చేసాం కాబట్టి ఫుల్ ఆకలేస్తుండే. తొందరగా డిన్నర్ చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఈ రెస్టారెంట్ వైబ్ తో పాటు ఫుడ్ కూడా చాలా డీసెంట్ అనిపించింది. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ Day 2 వ్లాగ్ లో కలుద్దాం. చలో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.